వైసీపీ నాయకులు ముస్లింల ఐక్యవేదిక పేరుతో కరపత్రాలు వేసి ముస్లిం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ మైనార్టీ రాష్ట్ర నాయకులు గౌస్ మొహిద్దీన్ అన్నారు. అనంతపురంలోని మొహిద్దీన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విమర్శించారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేసిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, వైసీపీ నాయకులు ముస్లింల ఐక్యవేదిక అనే ఒక దీంతో కరపత్రాలు వేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ మన అన్నగారు ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెక్యులర్ పార్టీ. అది ఎందుకు చెప్తున్నామంటే, అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, బీజేపీ వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అని. 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజు ముస్లింలకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. దుల్హన్ స్కీమ్ అయితేనేమి, ఇట్లా విదేశీ విద్య అయితేనేమి, అలాగే రంజాన్ తోఫా అయితేనేమి, 50% సబ్సిడీలతో లోన్లు ఇవ్వడం అయితేనేమి, మసీదుల మరమ్మతులకి అయితేనేమి, అలాగే హజ్ పోయే వాళ్ళకి సబ్సిడీలు అయితేనేమి, ఇలా ఎంతోమందికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు ఇచ్చింది.